కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. గౌతమ్, అహల్య. కాంగ్రాట్స్ గౌతమ్. కాంగ్రాట్స్ అహల్య. డాక్టర్, తల్లి బిడ్డకి ఏ సమస్య లేదు కదా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. గౌతమ్ వల్ల అంతా సవ్యంగా జరిగింది. నిజంగా మీ కోడల్ని, మీ మనవన్ని గౌతమే కాపాడాడు. డాక్టర్, హాస్పిటల్ నుంచి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లొచ్చు? నార్మల్ డెలివరీనే కాబట్టి రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. మనం అనుకుందొకటి, జరిగిందొకటి. అది డెలివరీ అవ్వకూడదని అడుగడుగునా ఆటంకాలు కల్పించినా ఆఖరికి అన్నీ దాటుకుని అది బిడ్డని ప్రసవించింది. దానికెక్కడో లక్ ఉంది మామ్, లేదంటే ఇక్కడ దాకా రాదు. దీని అదృష్టం మొత్తం ఆ గౌతమ్ గళ్ళలో ఉంది. ఏ ముహూర్తాన దాని మెళ్ళో తాళి కట్టాడో గాని ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. గౌతమ్ ఇంతలా ఎలా మారిపోయాడు మామ్? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మా స్నేహం, సంవత్సరాల తరబడి ప్రేమించుకున్న మా ప్రేమ, మా బాండింగ్ అంతా ఏమైపోయింది? అహల్య గౌతమ్ని అంతలా ఏం మాయ చేసింది మామ్? ఇప్పుడు ఇదంతా డిస్కస్ చేసేంత టైం లేదు. ఆ సమయం ఎప్పుడో దాటిపోయింది. అంతా మన చేయి దాటిపోయింది కూడా. గౌతమ్ ఇంకెప్పటికీ నాకు దక్కడు. నేను వాడి మీద, నా ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పుడేమైంది బేబీ? ఇల్లెలగ్గానే పండగ కాదు అని ప్రసవం అవ్వగానే ఆ అహల్య గౌతమ్కి పర్మనెంట్ అయిపోదు. వాడికి దాన్ని ఎలా దూరం చేయాలో ఆలోచిద్దాం. ఇంకెలా దూరం చేస్తాం మామ్? మనం అనుకున్న అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి కదా. లేదు, ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. నాకు ఇంకే ఛాన్స్ కనిపించట్లేదు మామ్. నేను కంప్లీట్ గా ఓడిపోయాననిపిస్తోంది. అదితి, అలా డిప్రెస్ అవ్వకు. నువ్వు కోరుకున్న గౌతమ్ని నీకివ్వకపోతే ఇక నేనెందుకు? నా డబ్బు, మన స్టేటస్ ఇంకెందుకు? టైం ఎప్పుడో అహల్య వైపే ఉండదు. మనకి అవకాశం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి కదా. లేదదితి, మనకి ఇంకొక ఛాన్స్ వస్తుంది. ఆ అహల్యని, గౌతమ్ని దూరం చేసే అవకాశం ఇక్కడే ఉందని నాకు అనిపిస్తోంది. అది మన చేతికి రావడమే ఆలస్యం. వాళ్ళిద్దరిని దూరం చేస్తాను. ఆ అవకాశం ఎక్కడుంది మామ్? ఏ రూపంలో ఉంది? ఏంటన్నా, 1 గంటలో నీకు మాటలు వస్తాయని డాక్టర్ చెప్పారు. ఇంకా రాలేదేంటన్నా? ట్రై చేయన్నా, ఇంకా ట్రై చేయన్నా. అసలు ఈ డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడు? నీకు అబద్ధం చెప్పాడే ఏంటి? డబ్బుల కోసం ఉత్తుత్తి ట్రీట్మెంట్ చేశాడన్నా. ఏం డాక్టర్, మా అన్న గంటలో వాయిస్ వస్తుందన్నారు, ఇంకా రాలేదు? నా ట్రీట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను కరెక్ట్గానే ట్రీట్మెంట్ చేశాను. మంచి మెడిసిన్ ఇచ్చాను. మీరు మంచి మెడిసిన్ ఇస్తే మా అన్నకి వాయిస్ ఎందుకు రావట్లేదు? నా ప్రయత్నం నేను చేశాను. ఆయనకి మాటలు రాలేదు అంటే ఇక అంతా ఆ దేవుడి దయ. అన్నా, డాక్టర్ కూడా చేతులెత్తేసాడన్నా. ఆయన మంచి ట్రీట్మెంట్ చేశాను అంటున్నాడు, కానీ నీకు మాటలు రావట్లేదు అంటే నాకు తెలిసి ఈ జన్మలో నీకు మాటలు రావేమో అనుకుంటానా. ఇక నీకు జీవితాంతం మాటలు రాని బ్రతికేనేమో. నా మీద జోకులేస్తావరా? సంపేస్తా నిన్ను. అన్నా 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 అన్నా
అన్నా నీకు మాట వచ్చిందన్నా, నువ్వు మాట్లాడుతున్నావన్నా. సదురు రే, నాకు గొంతు వచ్చేసిందిరా, నాకు మాటలు వచ్చేసారా, నేను మాట్లాడుతున్నాను రా. అన్నా ఆ డాక్టర్ని అనవసరంగా తిట్టాం గాని నీకు మంచి ట్రీట్మెంట్ చేశాడన్నా, నువ్వు మాట్లాడుతున్నావన్నా. రేయ్, హాస్పిటల్లో అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉన్నారన్నావు కదా, పదరా ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో నిజం చెప్పి నా బంగారాన్ని తీసుకొని పోదాం, పదరా. ఇంకా ఎందుకు ఇక్కడ? పద వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. అహల్య డిశ్చార్జ్ అయ్యేలోపు ఏమీ చేయలేమా మామ్? బిడ్డ పుట్టాడని అందరూ ఆనందంలో ఉన్నారు కదా, కాసేపు వాళ్ళని ఆ మూడ్లోనే ఉండని. ఆ సంతోషం నుంచి సునామీ పుట్టిద్దాం. పద. ఎక్కడ్రా వాళ్ళు, ఎక్కడ నా బంగారం? అందరూ ఇక్కడే ఉన్నారన్నా, నీ బంగారం కూడా ఇక్కడే ఉంది. రేయ్, ఎవ్వరా నువ్వు? హలో, చూడకుండా గుద్దితే చేయెత్తుతారేంటి? అన్న ఎవరో తెలుసా? పెద్ద డాన్. ఎవడ్రా డాను? మామ్ ఆగు, అతను డాన్ కాదు, నా పేషెంట్. ఎవరండి పేషెంటు? ఎవరు పేషెంటు? మా అన్నకి మైక్ పనిచేస్తుంది తెలుసా? మా అన్న మాట్లాడుతున్నాడు. నమస్తే మేడం. నువ్వేంటి ఇక్కడున్నావు? మళ్ళీ ఏమైంది? ఆ రోజు నిజం చెప్పాలని వస్తే అడ్డమైన జ్యూస్ ఏదో తాగి నిజం చెప్పకుండానే నా గొంతు పోయింది కదా మేడం. అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఎవరు బేబీ వీళ్ళు? బఫూనుల్లా ఉన్నారు. ఇతను బుల్లబ్బాయి. నువ్వు ఇందాక అన్నావే మనకు ఒక అవకాశం రావాలి అని, అలాంటి అవకాశం ఇతను. తనకి అహల్య గురించి ఏదో నిజం తెలుసు. అహల్య గురించి ఏం తెలుసు నీకు? ఒక భయంకరమైన నిజం. ఏంటా నిజం? అది మీకు చెప్పను, డైరెక్ట్గా ఫ్యామిలీకి చెప్తాను. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్ యాక్షన్ చేసి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. కనీసం ఇప్పుడైనా ఆ నిజమేంటో మాతో చెప్పు. ఆ రోజు ఆ జ్యూస్ తాగాను కాబట్టి అలా జరిగింది మేడం. అందుకే ఈ రోజు ఆ నిజం చెప్పే వరకు ఏం తినను, ఏం తాగను. ఆ నిజమేంటో మాతో చెప్తే మేం వాళ్ళతో చెప్తాం కదా. నో మేడం, ఆ నిజం నేనే చెప్పాలి, నా నోటితోనే చెప్పాలి. ఏంటి బేబీ వీళ్ళు ఇంత ఓవర్ చేస్తున్నారు? అసలు వీడికి అహల్య గురించి ఏం తెలుసు? నాకేం తెలుసో కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఆ అహల్య ఆ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారంట కదా, ఇప్పుడే వెళ్ళి అందరితో నిజం చెప్పేస్తాను. వాళ్ళు బిడ్డ పుట్టిన ఆనందంలో ఉన్నారు. ఆ ఆనందం కాసేపట్లో ఆవిరి కాబోతోంది. లైవ్లో బాంబు పేలడం అంటే ఏంటో మీ కళ్ళ ముందే సూదురుగానే. ఏంటది వీడింత బిల్డప్ ఇస్తున్నాడు? చూద్దాం మామ్, ఈరోజు ఏం చేస్తాడు.